కుసుమశ్రేష్ఠి యాగానికి సమస్త చక్రవర్తులకు వణిగ్వరులకు 714 గోత్రజులైన వైశ్యనగర స్వాములకు ఆహ్వానాలను పంపించాడు. ఆ యజ్ఞ ఫలితంగా వారికి ఒక మంచి శుభలగ్నంలో కూతురు పుట్టింది. అనంతరం ఒక కొడుకు పుట్టాడు. జగన్మాత స్వరూపిణి అయిన ఆ ఆడశిశువు మగ శిశువు వైశాఖమాసం పునర్వసు నక్షత్రం శుక్రవారం శుక్లపక్ష దశమిలో శుభగ్రహాలతో కూడి ఉన్న శుభలగ్నంలో ఉచ్ఛస్థములై ఉన్న 3 గ్రహాల శుభదృష్టితో జన్మించారు. కుసుమశ్రేష్ఠి దంపతులు ఆడశిశువుకు వాసమాంబ అని, మగ శిశువుకు విరూపాక్షుడు అని పేర్లు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. ఆదిపరాశక్తి అయిన ఆ మహాదేవే వాసవీ కన్యగా అవతరించిందని ప్రజలు సంతోషపడుతుండేవారు.